వీక్ డైట్ ఎట్లుంటుంది అండ్ వర్కౌట్ ఎట్లుంటుందో చూపిస్తా. ఇదే ప్రజెంట్ కండిషన్, కార్డియో వర్కౌట్. సో గుడ్ మార్నింగ్ అందరికీ. ఫస్ట్ లేవగానే బాడీ వెయిట్ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ బాడీ వెయిట్ 61.30 ఉన్నది. అండ్ నేను నిన్నటి దాకా డిప్లీషన్ డైట్లు ఉండే, ఇప్పటి నుంచి పీక్ డైట్. 1 వీక్ దూల తీరిపోతుంది నాకు. ఇప్పుడు బాడీ వెయిట్ చెక్ చేసుకున్నా. అండ్ ఇప్పుడు నేను వాక్కి పోవాలి 1 అవర్. నిన్న నాది 61.20 ఉండే, బట్ 100 grams ఎందుకు పెరిగిందంటే వాటర్ వెయిట్ లేకపోతే వాష్రూమ్ అట్లా ఉంటుంది అంతే. నేను వాష్రూమ్ పోక నిన్న మార్నింగ్ పోయినా. సో 2 days 3 days ఒకసారి అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే తింటలేను కదా. సో అట్లా వీడియోని ఎండ్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పీక్ డైట్ ఎట్లుంటుంది అండ్ వర్కౌట్ ఎట్లుంటుందో చూపిస్తా. ఈరోజు నాకు ఫస్ట్ పీక్. సో చూద్దాం. పొద్దున్నే లేచి మీల్ ప్రిప్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ నాకు ఈ 1 hour 2 hours తర్వాత ఘోరంగా వీక్ అనిపిస్తుంది బాడీ మొత్తం. సో బీన్స్ 200 grams ఉన్నది, కుకుంబర్ 200 grams ఉన్నది, యాపిల్ 200 grams ఉన్నది. కట్ చేసుకొని వేరే బాక్స్లో పెట్టుకున్నాను అనుకో. చికెన్ 500 grams ఉన్నది. ఇవి కట్ చేసుకొని నేను వేరే బాక్స్లో పెట్టుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానంటే సెట్. మళ్ళీ నీకు ఏం అవసరం ఉండదు. ఇంకేమున్నదంటే డైట్లా అంతే. చికెన్, ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ వేసుకునేటప్పుడు ఎగ్స్ కట్ చేసుకొని దాంట్లో స్పినాచ్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. స్పినాచ్ కూడా కట్ చేసుకొని ఎగ్స్ పెట్టుకుందాం. క్యాప్ పెట్టుకుంటే ప్రతిదానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నీకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని తింటే సరిపోతుంది. ఫస్ట్ నేను వెయిట్ చూసుకుంటా. 200 grams డన్. బీన్స్ వాష్ చేసిన. ఇప్పుడు 200 grams యాపిల్. నా చికెన్ అయిపోయింది. నందు కూడా కట్ చేసి పెడదాం. రేపు ఉన్నాడు కదా, ఆ కష్టం ఎట్లుంటుందో నాకు తెలుసు. ఇప్పుడైతే ఫ్యాట్ తీసేస్తానా. నార్మల్ టైంలో ఫ్యాట్ చేయని అవసరం లేదు, తిన్న పర్లేదు. కానీ ఇప్పుడు ప్రెప్లు ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ ఉండాలి. సో చికెన్ బ్రెస్ట్ నీట్గా ఫ్యాట్ తీసేసి ఇలా నాకు కట్ చేసుకున్నా ఆల్రెడీ నా చికెన్. అసలు నాకు బట్టలు విండనీకి ఒప్పుకుంటలేదు. ఇప్పుడు ఓపిక తెచ్చుకొని పిండుతానా, ఎందుకంటే రేపు ఎల్లుండి అయితే పీక్ స్టార్ట్ అయింది కదా. ఒక 2-3 days అయింది అనుకో, నాకు అస్సలకి ఓపిక ఉండదు. ఇక మంచిగా బట్టలు సగం వేసిన, ఇంకున్నాయి నాయి. రేపు అయిపోయినాక విండుకుందాం అనుకున్నా కానీ వేసుకొని బట్టలు లేవు ఫస్ట్. చికెన్ని స్మాష్ చేసి బాయిల్ చేసి స్మాష్ చేసి ఆమ్లెట్లు వేసిన. టేస్ట్ బాగున్నాయి. యాపిల్ 200 grams, 100 grams spinach, 3 eggs, 3 white eggs, like whole eggs 3, white 3. ఇవన్నీ తింటేనే వర్కౌట్ గట్టిగా వేస్తాయి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. సో వర్కౌట్లో కలుద్దాం. త్రీ సెట్స్ బాయ్ అయిపోయినాక మనమే నెక్స్ట్. కెమెరా సెటప్ తీసుకున్నాం. చినికి పోతుంది. 40 seconds గ్యాప్ అంతే. 40 secondsలో కొట్టాలి. ఒక్కొక్క సెట్ కొట్టినాక ఎంబట ఇంకొక నెగిటివ్స్లో వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు కార్డియో ఉన్నది. అమ్మ బాబోయ్, వర్కౌట్ మాత్రం రెస్ట్ లేదు. 45 seconds ఇంతసేపు. లైక్ ఇన్ని రోజులు నేను వీడియోలు తీసుకుంటా గ్యాప్ ఇచ్చేది కదా, 3 minutes అని ఇచ్చేది సెట్కి మధ్యలో, కానీ గట్టిగా పుష్ చేసేది. ఇప్పుడు చాలా తక్కువ వెయిట్, నాకు ఎనర్జీ కూడా తక్కువనే ఉన్నది. స్టెప్స్ మాత్రం దూరం ఎక్కువ, దూల తీరిపోయింది వర్కౌట్ అయిపోయేసరికి.
ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడు పోజింగ్ చేద్దా, చూపెడతా వీడియో. ఓకే చలో, ఇదే ప్రజెంట్ కండిషన్. ద ఫ్రంట్ పోజ్. నేను నేర్చుకున్నది చెప్తా. నాకైతే అంతే వచ్చు, బట్ ఈ సైడ్ పోజులు ఇవి రావు. ఫ్రంట్ పోజ్ వచ్చి కాళ్ళు లెగ్స్ ప్రెస్ చేసుకుంటేనే చెస్ట్ని ఇట్లా టైట్ చేసి, ట్రైసెప్ని టైట్ చేసి బ్రీత్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆబ్లిక్స్. ఓకే, లెగ్. తర్వాత కాట్ అండ్ రైట్. ఓకే, తర్వాత కాట్ అండ్ రైట్. తర్వాత కాట్ అండ్ రైట్. ఇట్లా పెట్టాలి మనం. ఇట్లా పెట్టి ఇట్లా పెడదాం. అన్న బెండ్ కాక అన్నాడు, స్ట్రేట్గా ఉండమన్నాడు. వితౌట్ రెండు షోల్డర్లు స్ట్రేట్గా ఉండేటట్టు. తర్వాత మళ్ళీ ఫ్రంట్ పోజ్. కాట్ అండ్ రైట్. బేసిక్గా ఇట కూడా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, కానీ అన్న నన్ను ఇటే చేయమన్నాడు. తర్వాత అబ్డామినల్ టైట్. కాళ్ళు లెగ్ ఫ్లెక్స్ చేసి డిస్పోజ్ ఇట్లా కూడా పెట్టచ్చు, ఇట్లా పెట్టచ్చు, ఇట్లా పెట్టచ్చు. మనమైతే ఇట్లా పెడదాం. ఓకే, సో మనం చేసిన వర్కౌట్ ఫుల్ బాడీ వాల్యూమ్ వచ్చేసి 13,000, 35 సెట్స్, 36 సెట్స్. ఇంకొక సెట్ ఎక్కువనే వస్తాం అనుకో. అండ్ 2 hours పట్టింది మొత్తం ఇది చేయడానికి. అదనమాట కదా. పోజింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీల్ చేసుకొని తినాలి. కానీ దీనికన్నా ముందు ఇంకా కార్డియో చేయాలి. అసలు ఏం గుర్తుంటలేదు భయ్య నాకు. కార్డియో చేసేయాలి. అయిపోయిందా బాయ్? కార్డియోను వర్కౌట్ రెండు అయిపోయినాయి. నా ముఖం చూస్తే ఇక దీని గురించి ఏం చెప్పాలి, కనబడుతుంది ఇక. చాలా చిన్న మీల్. ఇది తిన్నాను అనుకో, మళ్ళీ నైట్ సేమ్ ఇదే మీల్ అంతే. ఈ రెండే ఉన్నాయి. దీన్ని తిని వీడియో చేసుకోవాలి. మళ్ళీ నాకు వాక్ ఉన్నది, అది అయిపోయే లోపు ఇది అరిగిపోతుంది, ఆకలి అవుతుంది. చూడాలి ఎట్లుండదో. ఎండ కొడతాం. సేమ్ మీల్. ఇప్పుడే స్నానం చేసిన ఫ్రెష్గా. స్టెప్ కౌంట్ కూడా ఇంకొక 2K 1K ఉన్నది అంతే. ఈ మీల్ తినేసి బజ్జో ఎంత వీలైతే అంత తిందా, లేకపోతే ఆకలి అవుతుంది. డైట్ కోక్ ఉన్నది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. తిని డైట్ కోక్ తాగి ఇంకొక 1 లీటర్ వాటర్ ఉన్నది, స్టెప్ కౌంట్ తీసుకుంటే వాటర్ తాగేసి సోజానా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిలుక చెప్పినట్టు చెప్తాను. తినేసి బజ్జుంటా. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.